నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ జరిగింది. సో జరిగిన కొన్ని నిమిషాల తర్వాత ఇమీడియట్గా చెప్పాలంటే అక్కడ ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. అది ఎంత విధంగా తయారైందంటే ప్రభుత్వాన్ని కూలదూసే విధంగా తయారైంది. కాల్పులు జరిగాయి. ఆల్మోస్ట్ నేపాల్ ఖాట్మండు మొత్తం స్తంభించిపోయింది. వేలాది మంది అనాలన్నా లక్షలాది మంది అనాలన్నా తెలియదు. ఓవరాల్గానైతే మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. పార్లమెంట్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అలాగే కాల్పులు జరిగాయి. దాదాపు 20 మంది చనిపోయారు, 100 మంది గాయపడ్డారన్న వార్తలు వచ్చాయి. సో ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి కూడా ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. అది అక్కడ ఏం జరిగింది అంటే, అలాగే ఇన్స్టాగ్రామ్ అయి ఉండొచ్చు, వాట్సాప్ అయి ఉండొచ్చు, ఫేస్బుక్ అయి ఉండొచ్చు, ట్విట్టర్ అయి ఉండొచ్చు, లింక్డ్ఇన్ అయి ఉండొచ్చు, అంటే సోషల్ మీడియాలో ఉన్న ప్రముఖ దిగ్గజాలకు సంబంధించినటువంటి యాప్స్ అన్ని కూడా వాళ్ళు బ్యాన్ చేశారు. ఎందుకు అంటే ఆ దేశం కూడా ఒక సార్వభౌమత్వాన్ని కలిగి ఉంటుంది. సో ఏ వ్యాపారం చేసుకోవాలన్నా, ఏది అక్కడ ఎంట్రీ అవ్వాలన్నా డెఫినెట్గా అక్కడ ప్రభుత్వ నిబంధనలు కొన్ని ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం వీళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ప్రభుత్వం దాన్ని పరిశీలించి అనుమతులు ఇస్తుంది. సో అనుమతుల ప్రకారం వాళ్ళు అక్కడ యాప్స్ని కానీ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ అక్కడ వాడుకోవచ్చు. సో ప్రభుత్వం ఏం చెప్పిందంటే వారం రోజులల్లో మీరు అన్ని రిజిస్ట్రేషన్లు చేసుకోండి, అప్పుడు మీకు అనుమతి ఇస్తాం అని చెప్తే ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అంటే వీళ్ళు ఏమని అనుకుంటా ఉన్నారంటే, మేము మొనోపోలీ చేస్తూ ఉన్నాం ప్రపంచంలో, మేము లేకుండా ఎవడు జీవించలేడు, మేము అందరినీ ఒక డ్రగ్ మాఫియా లాగా సోషల్ మీడియా మాఫియా మేము తయారు చేసేసి వాళ్ళని మా కంట్రోల్లోకి తెచ్చుకున్నాం. అంటే ఒక డ్రగ్ అంటే కూడా అతి భయంకరమైనటువంటి ఒక మానసిక స్థితిని ఎవరు క్రియేట్ చేస్తూ ఉన్నారంటే సోషల్ మీడియా క్రియేట్ చేస్తూ ఉంది. సో కోట్లాది జనాలు దానిలో లీనమైపోతూ ఉన్నారు, దానికి బానిస అయిపోయినారు. సో ఇప్పుడు దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్న నేపాల్కి ఏమైపోయింది అంటే తీవ్ర ప్రతిఘటన ఆ దేశ యువత నుంచి, ఆ దేశంలోని ప్రజల నుంచి వస్తూ ఉంది. సో చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి, ఉద్యమం జరుగుతూ ఉంది. సో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలి అన్న పరిస్థితి చూస్తే అక్కడ ప్రభుత్వాన్ని కూలదోసే పరిస్థితి సోషల్ మీడియాకి ఏర్పడింది. అంటే మరి ఇది ఒరిజినల్ చెప్పాలంటే పాశ్చాత్య దేశాల అహంకారంతో కూడిన ఒక సోషల్ మీడియా టెర్రరిజం అనేది ఆయా దేశాల మీద ప్రయోగిస్తూ ఉన్నారా? అంటే మా సంగతి చూసుకోండి, మీరు మా మాట వింటే ఉంటారు, లేదా మీ ప్రభుత్వాలను కూడా మేము మా కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతాం. సో మీ దేశము వీటన్నిటికంటే ముఖ్యమైనది మా పర్టికులర్ చెప్పాలంటే అమెరికన్ సిస్టమ్. ఈ అమెరికన్ సిస్టంలో ఉన్నటువంటి వీటి ద్వారా మిమ్మల్ని మేము కంట్రోల్ చేయగలుగుతాం. మీరు పప్పెట్ లాంటి వాడు, తోలుబొమ్మలు లాంటి వాడు, మేము ఏ విధంగా మీ దేశ యువతని, మీ దేశాన్ని కూడా మేము ఆడించగలుగుతాం, మా కంట్రోల్లోకి తెచ్చగలుగుతాం. సో కాబట్టి మీ పర్మిషన్లు, మీ అనుమతులు మాకు అవసరం లేదు, మేము చెప్పింది మీరేనండి, ఇంకా మాట్లాడితే మేము రూల్స్ పెడతాం, మీరు ఒబే చేయాల్సి ఉంటుంది అన్నంత విధంగా ఆ సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళని రూల్ చేస్తూ ఉన్నారు. ఈరోజు నేపాల్లో అతి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఓన్లీ. మరి ఇదే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే డెఫినెట్గా అక్కడ అర్థమైంది. సింపుల్ ఆన్సర్, అమెరికాలో ఉన్నటువంటి ఈ సంస్థలు ఒక గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి, ఒక టెర్రరిజాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. అంటే యువకులని ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటే మత్తులోకి వెళ్తున్నారు, యువత పాడైపోతుంది అంటే ఈరోజు సోషల్ మీడియా మత్తులోకి యువత వెళ్ళి పాడైపోతుంది అనడానికి ఇది ఒక్క నిదర్శనం చాలు. దీని బ్యాక్గ్రౌండ్లో ఏముండొచ్చు? ప్రభుత్వాలు ఉండొచ్చా? అమెరికన్ ప్రభుత్వం, డొనాల్డ్ ట్రంప్ ఉండొచ్చా అంటే మేబీ ఉండొచ్చు, కూడా ఉండొద్దు అని మనం అనలేం. కాకపోతే వాళ్ళకంటే అహంకారపూరితంగా తయారైన ఈ వ్యవస్థలు అనేవి చాలా బలంగా ఉన్నాయి అక్కడ. రేపు ట్రంప్ను కూడా నెక్స్ట్ పరిస్థితుల్లో ఆయనను కూడా పదవి దింపే స్థాయికి వీళ్ళు ఎదుగుండొచ్చు కూడా, తెలియదు. సో ఇప్పుడు చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుందంటే డొనాల్డ్ ట్రంప్ ఇది చేయిస్తున్నాడు అని, కానీ డొనాల్డ్ ట్రంప్ దింపే స్థాయికి కూడా ఈ సోషల్ మీడియా ఉంది. సో మరి ఈ సోషల్ మీడియా ఆయన చెప్తే చేస్తున్నాయి, ఆ సోషల్ మీడియాకి తమ అహంకారంతో దేశాలని శాసిస్తాం మేము, మమ్మల్ని ఎవరు చెప్పలేడు అని వీళ్ళు యాక్ట్ చేస్తూ ఉన్నారా? ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, లింక్డ్ఇన్, ట్విట్టర్ వీళ్ళందరూ కావచ్చు, వీళ్ళు అలాంటి పరిస్థితిలో ఉన్నారా? మరి ఏం జరుగుతూ ఉంది అంటే ఇది పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. అంటే దానికి ఎవరు సమాధానం చెప్పడం లేదు. కానీ ఓవరాల్గా చూసినప్పుడు అక్కడ జరుగుతూ ఉంది ఏంటి అంటే కంప్లీట్గా వ్యసనపరులు తయారైపోయారు దేశాలు. ఉదాహరణకే మనకు నేపాల్ కనిపిస్తూ ఉంది. సో మత ఛాందసవాదంతో బంగ్లాదేశ్ నాశనం అయిపోయింది, సోషల్ మీడియాతోటి ఈరోజు నేపాల్ నాశనం అవుతా ఉంది. మరి ఇదే పరిస్థితి భారతదేశంలో వచ్చే అవకాశం ఉందా అంటే, సరే భారతదేశం బ్యాన్ చేసే స్థాయికి పోదా దేవుడికి తెలవాలి. కానీ దీనికి ప్రత్యామ్నాయంగా మన లోకల్ సోషల్ మీడియా క్రియేట్ చేసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో నేపాల్ పరిస్థితి భారతదేశంలో ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడ కూడా వ్యసన పరులు ఎంత విధంగా తయారైందంటే అసలుకి సోషల్ మీడియా అంటే పర్టికులర్ యూట్యూబ్ అయి ఉండొచ్చు, ఫేస్బుక్ అయి ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ అయి ఉండొచ్చు, స్నాప్చాట్ అయి ఉండొచ్చు, లింక్డ్ఇన్ అయి ఉండొచ్చు, ట్విట్టర్ అయి ఉండొచ్చు, ఇవి లేకుండా జీవితాన్ని ఊహించుకోలేని స్థితిలో యువత తయారైపోయింది. ఒకవేళ ఇవి లేవు అన్న నెక్స్ట్ మినిట్లో మరి నేపాల్ లాంటి పరిస్థితి మన దేశంలో కూడా తీసుకొస్తారా అన్న ఒక పెద్ద ప్రశ్న ఉదయిస్తూ ఉంది. ఇది భారతదేశానికి చాలా ప్రమాదకరమైంది.
సో మనం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మన ప్రభుత్వాలు ఎంతసేపు తందాన అంటే తాన తందాన అని చెప్పేసి వెస్ట్రన్ వాళ్ళకి బానిసలుగా ఉండే బదులు చైనాను చూసి నేర్చుకోవచ్చు, ఉత్తర కొరియాను చూసి నేర్చుకోవచ్చు. వాడు మంచోడు కాదు, కానీ వాళ్ళ దేశంలో వాళ్ళ కంట్రోల్ ఉంది. ఇతర దేశాల గుప్పిట్లలోకి వాళ్ళు పోవడం లేదు. ఈరోజు చైనా వాళ్ళ ఓన్ వ్యవస్థను క్రియేట్ చేసుకొని వాళ్ళు సేఫ్గా ఉన్నారు. ఉత్తర కొరియా కూడా మేబీ నియంత అని చెప్తారా, మీరేం చెప్తారు, స్వాతంత్రం లేదంటే ప్రజాస్వామ్యం తెచ్చుకొని మనం సాధించిన దానికంటే ఉత్తర కొరియా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు సోషల్ మీడియా. అంటే మనం ప్రజాస్వామ్యం అని ఎప్పుడు మాట్లాడుకుంటా ఉన్నాం, అమెరికా ముందు తలంచుకొని లేదా వెస్ట్రన్ కంట్రీస్ ముందు తలంచుకొని మనం ప్రజాస్వామ్యాన్ని జీవిస్తున్నాం అని. ఈరోజు ఎంత పెద్ద ప్రమాదం నేపాల్లో ఏర్పడిందో చూస్తే మన లాంటి దేశాలు చాలా భయపడాల్సిన అవసరం వస్తూ ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే ఈ సోషల్ మీడియా టెర్రరిజాన్ని పాశ్చాత్య దేశాల వెస్టర్న్ కంట్రీల ఈ సోషల్ మీడియా టెర్రరిజాన్ని ఆపాలంటే భారతదేశానికి ఓన్ సెర్చ్ ఇంజన్ క్రియేట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ లాంటివి క్రియేట్ చేయాలి, స్నాప్చాట్ లాంటివి క్రియేట్ చేయాలి. ఒకవేళ కొంత గొప్ప స్టార్ట్ అయినాయి, వాటన్నిటిని అభివృద్ధి చెందించి వాటిని మాత్రమే వాడుకునే విధమైన ప్రోత్సాహకాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితి భారతదేశంలో ఏర్పడ్డది అంటే ఈ పాశ్చాత్య సంస్కృతులు, పాశ్చాత్య దేశాల అహంకార ధోరణులని వీళ్ళని బ్యాన్ చేయడం పెద్ద అవసరం లేదు. ప్రజలు బ్యాన్ చేసే విధంగా ప్రజలను తయారు చేసుకొని మన దేశంలోని మీడియాను వాడుకునే విధంగా, మన సోషల్ మీడియా వాడుకునే విధంగా తయారు చేయాలి. లేనట్లయితే ఈ సోషల్ మీడియానే రేపు మన దేశమే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని శాసించే స్థాయికి పెరిగిపోయినప్పుడు ఈ సోషల్ మీడియా టెర్రరిజం పెరిగితే ఈ మాయా మత్తు, సోషల్ మీడియా మత్తు వ్యామోహంలో పడిపోయిన ప్రజలు ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తులుగా తయారవుతారు. యువతని ఒక విధంగా సోషల్ మీడియా టెర్రరిస్ట్గా తయారు చేస్తున్న సంస్థలు ప్రపంచాన్ని శాసించబోతా ఉన్నాయి. సో దానికి ఇప్పటికీ మేల్కొన్న దేశం చూస్తే కొరియా ఉంది, అలాగే చైనా ఉంది. కానీ మనకు మాత్రం జ్ఞానోదయం కావట్లేదు. మనం ఎంతసేపు మేక్ ఇన్ ఇండియా అని చెప్పుకుంటా ఉన్నాం తప్ప ఆ పనులు చేయటం లేదు. ఈ రోజు జరగాల్సింది ఏంటంటే నేపాల్ అనేది మన గుణపాఠం చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా మన దేశంలోని సంస్థలను బలోపేతం చేసి ఇక్కడ ఓన్ టెక్నాలజీని డెవలప్ చేసి అలాంటి వ్యవస్థలన్నీ ఇక్కడ మనమే తయారు చేసుకుని మనం వాడుకునే విధంగా చేయగలిగితే రేపు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు మనం తప్పించుకోగలుగుతాం. లేదు అంటే మన దేశంలో అల్లకల్లోలను సృష్టించే అవకాశం ఈ సోషల్ మీడియాకు ఉంది. బట్ ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. సో దీన్ని ఆపాలి అంటే భారతదేశం తన స్వతంత్రంగా ఉన్నటువంటి ఒక మీడియా వ్యవస్థను తయారు చేసుకోవాలి, సోషల్ మీడియా వ్యవస్థను చేసుకోవాలి. భారతదేశానికి ఓన్ చేసుకున్నటువంటిది, సొంతం చేసుకున్నటువంటిది. ఇతర దేశాల మీద ఆధారపడటం బంద్ చేయాలి. వాళ్ళ ఎంట్రీని మనం ఆపగలిగితేనే మనం అభివృద్ధి చెందుతాం. లేదంటే చాలా ప్రమాదకరం. అదే గుణపాఠం నేర్పుతున్నది నేపాల్. సో నేపాల్ సోషల్ మీడియా బ్యాన్ ద్వారా జరుగుతున్న ఒక ఉద్యమం, ఒక అరాచకం చూస్తుంటే మనం జాగ్రత్త పడాలి. లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితి మనకు ఏర్పడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.